ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలంగా ఉంటేనే సమాజంలో ఫలాలు అందరికీ సమానంగా దక్కుతాయన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ రాష్ట్రంలో బలహీనపడిందన్నారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాజోల్ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. సమాజానికి గురువు ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిని వారు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ తాను రాజకీయాల్లో రాకుండా ఉంటే ఉపాధ్యాయురాలిని అయ్యేదాయినని వారు పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని వృత్తులను తయారు చేసి అద్భుతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అన్నారు. అఖిల భారత ఉపాధ్యాయ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సిఎస్ భారతి మాట్లాడుతూ ప్రభుత్వాలు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ మేము పునరుద్ధరించాలని, అప్పటి వరకు దేశంలో ఉపాధ్యాయ ఉద్యమం ఆగదని వారు ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసిందన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం ఓడిపోవడానికి అక్కడ యూటీఎఫ్ ఒక కారణమన్నారు. మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కుంటుపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణం గ్రామానికి ఒక మోడల్ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. 5 తరగతులు, 5 తరగతి గదులు, 5 ఉపాధ్యాయులతో ఒక ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేసి పిల్లలకు చక్కటి విద్య, మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు భోజయ్య, వి బాబురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సురేష్ కుమారి, కుసుమ కుమారి, ఐక్య ఉపాధ్యాయ సంపాదకులు కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం, ఒక మహాప్రస్థానం, ఒక చరిత్ర లిఖించబడుతున్నటువంటి రోజు. 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఇదే కాకినాడ గడ్డ మీద జరిగాయి. ఈరోజు 50 ఏళ్ల స్వర్ణోత్సవాలు కూడా ఈ కాకినాడ మహానగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన ఉపాధ్యాయులకి, మహిళా ఉపాధ్యాయులందరికీ వేదిక నుండి శిరస్సు వంచి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. నాయకులు సి భారతి గారు ఉన్నారు, మన ఎమ్మెల్సీ లైన్ వెంకటేశ్వరరావు, అలాగే ఇటీవల ఈ 2 జిల్లాల ఉపాధ్యాయులు ఘన విజయాన్ని సాధించి పెట్టిన గోపిమూర్తి మన వేదిక మీద ఉన్నాడు. ఆయనకి మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియచేద్దాం. 4-5 అంశాలు మీ దృష్టికి తెస్తారు. 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ స్థాపించే నాటికి ఈ దేశంలో విద్యారంగ పరిస్థితి ఒకలాగా ఉంది. ఆ రోజు ప్రభుత్వ విద్యారంగమే మొత్తం కొనసాగింది. 2000 సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగే నాటికి కొంత ప్రైవేటీకరణ జరిగింది. కానీ ఈరోజు 2025లో ఈ 50 ఏళ్ల ఉత్సవాలు జరిగే నాటికి దాదాపు సగభాగం దేశం మొత్తం కూడా విద్యారంగం పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జరిగింది. ఈ మహాసభలో 2 అంశాలు మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ప్రభుత్వ విద్యారంగాన్ని ఎలా పరిరక్షించుకోవాలి. 2, విద్యారంగంలో సామాజిక న్యాయాన్ని ఎలా కాపాడుకోవాలి. ఈ 2 మన ప్రధాన కర్తవ్యాలు. అందువల్ల మొదటి అంశం మీ దృష్టికి తేదలుచుకుంది. మన 50 ఏళ్ల యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు జరుగుతున్న సమయంలోనే ఈ దేశ రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. రేపు జనవరి 26న దేశవ్యాప్తంగా కూడా 75 ఏళ్ల రిపబ్లిక్ డే ఉత్సవాలు మనందరం కూడా జరుపుకుంటా ఉంటాం.
మన పార్లమెంటులో కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఎటువంటి ప్రయోజనం లేకుండా నిర్వహించారు. అందుకని ముందుగా మనం ఈ దేశ రాజ్యాంగం, ఆ రాజ్యాంగ విలువలు, ఆ రాజ్యాంగ లక్ష్యాలు, ఆ రాజ్యాంగ ఆదర్శాలు ముందుగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద కూడా ఉంది. 1973లో